BR6 న్యూస్ కి ధన్యవాదాలు. కల్లూరు మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగరవేస్తాం. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ మండల అధ్యక్షులు గుమ్మ రామకృష్ణ ఆధ్వర్యంలో 20 వార్డులకి గాను 16 వార్డుల కౌన్సిలర్లకి ఈరోజు బీఫామ్లు అందజేసి అభ్యర్థుల్ని అభినందించారు. భారతీయ జనతా పార్టీ విజయ పతాకం కల్లూరు మున్సిపాలిటీపై ఎగరవేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చెన్ను వెంకటేశ్వరరావు, యాప సీతయ్య, ఆపద రామారావు, కుమిలి శ్రీనివాసరావు మరియు కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ పిలుస్తుంది రా కదలిరా, జనజాతర సాగుతుంది రా కదలిరా, దేశమంతా గెలుస్తుంది రా కదలిరా, చైత్రయాత్ర చేస్తుంది రా కదలిరా. కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా, ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా. గూడల్లో గుడిసెల్లో మారుమూల గ్రామాల్లో మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా, మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా. ఎదను గెలుస్తుంది రా కదలిరా, ఎదురులేక ఎదుగుతుంది రా కదలిరా. బీజేపీ పిలుస్తుంది రా కదలిరా, జనజాతర సాగుతుంది రా కదలిరా, దేశమంతా గెలుస్తుంది రా కదలిరా, చైత్రయాత్ర చేస్తుంది రా కదలిరా. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 16 వార్డులకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బరిలో ఉండడం జరిగింది. ఆ 16 మందిని ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఫామ్లు ఇచ్చి వారిని అభ్యర్థులుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాషాయ జెండా ఉన్నటువంటి కాషాయ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీ నూతనంగా ఏర్పడినటువంటి ఈ కల్లూరు మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగిరేయడం కోసం 16 మంది కమలంపు సైనికులను బరిలో ఉంచాము. మరి ఏదైతే ఆ 16 మంది గెలుపు కోసం అహర్నిశలు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే కృషి చేస్తున్నారో, ఇక్కడ వాతావరణం కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నది. ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ కమలం జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ఇక్కడ ఉన్నటువంటి మండల కమిటీ కావచ్చు, మున్సిపాలిటీ కమిటీ కావచ్చు, రెడీ. అందరికీ నమస్కారం. 4వ వార్డు అభ్యర్థి బీజేపీ తరఫున నేను పోటీ చేస్తాను. చెరపల 4 ఖాన్పేట. 5వ వార్డు బీజేపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ. అందరికీ నమస్కారం సార్. నా పేరు మానస కృష్ణ, 7వ వార్డు నుండి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాను. గెలుపు లక్ష్యం. అందరికీ నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ తరఫున కల్లూరు మున్సిపాలిటీకి 8వ వార్డుకి పోటీ చేస్తున్నాను. సేవే మార్గంగా అందరికీ మంచి జరగాలని దాంతో పోటీ చేస్తున్నాను. గెలిపించాలని కోరుకుంటున్నాను. నా పేరు బుర్రి వెంకటరామారావు, మాది పుల్లైబంజర్ గ్రామం. 10వ వార్డులో బీజేపీ బలపరిచినట్టు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల అవసరాలు తీర్చుకొని
మన భారతీయ జనతా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ పుల్లయ్య బంజార్ నుంచి గెలిపే సిద్ధంగా బయలుదేరడం జరిగింది. పార్టీ అండదండలు నాకు ఎప్పుడూ ఉంటాయి. కావున కల్లూరులో కూడా మున్సిపాలిటీలో కూడా బీజేపీ ఉండాలని కోరుకుంటూ నేను సెలవు. నా పేరు మార్సెట్టి రజని. నేను 11వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాను. కల్లూరు మండలం 12వ వార్డు నుంచి మున్సిపాలిటీలో పోటీ సిద్ధంగా ఉన్నాను. అందరూ ఓట్లు వేసి ఆశీర్వదించాలని 16 వార్డు వార్డు తరఫున పోటీ చేస్తున్నాను. నమస్కారం. 19వ వార్డుకి నేను శాంతినగర్లోని బీజేపీకి పోటీ చేస్తున్నాను. కంచిపోగు లక్ష్మి గారు. తరఫున 20వ వార్డులో పార్లమెంట్ కృష్ణ అనే నేను పోటీ చేస్తున్నాను. 16 వార్డులకు 16 ఓట్లు మేము గెలుపుకుంటామని మాకు నమ్మకం ఉన్నది. 100% నా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటా. 100% నేను న్యాయం చేస్తానని ఆశిస్తున్నాను.